హాయ్ అండి, నేను మీ ఆల్ డిటిఎస్ సర్వీస్ శివ. సో డిటిఎస్తో పాటు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా చేస్తున్నాను. సో నాకు తెలిసిన రెగ్యులర్ కస్టమర్ మా అన్నయ్య నాకేం చెప్పిందంటే, మా ఇంట్లో టీవీ ఖరాబ్ అయితే నాకు ప్రొడక్టర్ ఉంది, దానికి ఇంటర్నెట్ కావాలి, టీవీ ఛానల్ కూడా కావాలి, నాకు అది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అవుతుందని అని చెప్పేసి నేనైతే అమౌంట్ తీసుకోకుండా ముందైతే నేను పెట్టాను. వచ్చిన తర్వాత అమౌంట్ తీసుకుంటా అని చెప్పేసి అయితే పెట్టేసాను. మొత్తానికి అయితే ఇన్స్టాలేషన్ అంతా అయిపోయింది. నేను అన్నీ చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇన్స్టాలేషన్ మొత్తం అయిన తర్వాత మీకు వీడియో చూపిద్దాం అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. ఇది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఐపీ బాక్స్ అనమాట. దీనికి వైర్లేం ఉండవు, ఒక పవర్ కేబుల్ ఉంటుంది, హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది. ఈ హెచ్డిఎంఐ కేబుల్ దీని నుండి ప్రొడక్టర్కి అయితే నేను పెట్టేస్తాను హెచ్డిఎంఐ కేబుల్. సో నేను దీంట్లో నుండి అయితే యూట్యూబ్, ఆహా, సన్నెక్స్, ఎంఎక్స్ ప్లేయరు, జియో హాట్స్టార్ అన్ని యాప్లు అయితే దీంట్లో ఉంటాయన్నమాట. యాప్తో సహా టీవీ ఛానల్ కూడా మనకైతే వస్తాయి. మీకైతే నేను లైవ్లో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే అండి, మనకైతే హోమ్ పేజ్ అయితే టీవీ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. మనకు దీంట్లో ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో మనకు వెళ్ళిపోతే మనకు ఆహా, సన్నెక్స్, ఎంఎక్స్ ప్లేయర్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. చూశారు కదా, ఇవన్నీ 22 ఓటీటీ అనేది మనకు సబ్స్క్రిప్షన్తో సహా ఫ్రీ వస్తుంది అనమాట. జియో హాట్స్టారు, ఎంఎక్స్ ప్లేయరు, G5, సోనీ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూపించడానికి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక యాప్ అనేది ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. నేనైతే ఆహా ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఆహా అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఈ ఆహాలో ఏదో ఒక మూవీ నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఏలియన్ మూవీ బాగుంటుంది, ఏలియన్ మూవీ అయితే ఓపెన్ చేస్తున్నాను. నెట్ కూడా చాలా స్పీడ్ అనేది ఉంటుంది. నేను ఫార్వర్డ్ చేసి కూడా మీకు చూపించేస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెట్ మనకు కూడా క్వాలిటీ పరంగా కూడా నెట్ చాలా స్పీడ్ అయితే ఉంటుంది. నేనైతే మూవీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ మూవీ వచ్చేసి 2.5 మినిట్ ఉంది, 2.5 గంటలు ఉంది. నేను దీన్ని దగ్గరగా 2 గంటలు ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, ఫార్వర్డ్ అవుతూనే ఉంది. ఫార్వర్డ్ చేసి నేను ఒకసారి ప్లే చేస్తాను. ఇలా చేస్తే మనకి ఏంటంటే నెట్ స్పీడ్ అనేది ఎలా ఉందో అనేది తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి, ఫార్వర్డ్ చేసి ఉంచాను, నేనైతే ప్లే చేస్తున్నాను. ఓకేనా, ఎంత స్పీడ్గా అయితే ఓపెన్ అయిందంటే అంత స్పీడ్గా అయితే ఓపెన్ అయిపోయింది. మనకు పూర్తిగా వైర్లెస్ అనమాట. ఇది ప్రోడక్ట్ అయితే వైర్లెస్ మీద వస్తుంది. మనం ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు, ట్రావెలింగ్లో తీసుకోవచ్చు, పల్లెటూరు కానీ సిటీ కానీ ఎక్కడైనా మనకైతే టీవీ ఛానల్స్తో పాటు ఓటీటీ అన్నీ వచ్చేస్తాయి. నేనైతే మీకు ఓటీటీ అర్థమైంది కాబట్టి ఇప్పుడైతే టీవీ ఛానల్ అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను. ముందుగా మనకు హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఎయిర్టెల్ టీవీ ఛానల్ వచ్చేసి 878 కానుండి వస్తుంది. ఇప్పుడు మనకు జెమినీ టీవీ అనేది పెట్టేసాను, చూసారా, హెచ్డి వచ్చేసింది. జెమినీ టీవీ హెచ్డి, ఇలా జెమినీ టీవీ హెచ్డి అయితే వస్తుంది మనకు. ఓకేనా, ఇక నేను 2-3 ఛానల్ చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. నాకు వీడియో లాంగ్ అయింది కాబట్టి నేనైతే చిన్నగా అయితే చేసేస్తున్నాను. స్టార్మా అన్నమాట. ఇది స్టార్మా వచ్చేసింది, చూసారు కదా. ఈ చిన్న మినీ ఐపీ బాక్స్ పెట్టుకుంటే మన ఇంట్లో డబ్బా టీవీ ఉన్నా కూడా మనం దాన్ని ఆండ్రాయిడ్ టీవీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఎల్ఈడి టీవీ లేదన్నా మాకు ఇది పెట్టుకుంటే మాకు ఎల్ఈడి టీవీలో వచ్చే ఫీచర్లు అన్నీ వస్తాయని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. డబ్బా టీవీలో యూట్యూబ్ చూసుకోవచ్చు, టీవీ ఛానల్ చూసుకోవచ్చు, ఆహా, సన్నెక్స్, ఎంఎక్స్ ప్లేయరు, ఇవన్నీ ఓటీటీ ఛానల్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. మీకు ఇలాంటి ప్రోడక్ట్ మీకు అయితే కావాలనుకుంటే నా నెంబర్ డిస్ప్లే మీద ఉంటుంది. నాకు కాంటాక్ట్ చేస్తే ఏ ఊరైనా సరే, జగ్గపేట నుండి కోదాడ దాకా